Almost 22 acres, 288 villa plots, HMDA approval తీసుకొని డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ చేసి గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ లాంచింగ్ కి సిద్ధమైపోయింది. లాంచింగ్ ఈవెంట్ ని అటెండ్ అవ్వడానికి ఈ రోజు జయా టీవీ ఈ యొక్క లొకేషన్ లో ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ యొక్క గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ వచ్చేసరికి ముంబై హైవే NH65 రుద్రారం టు ఇంద్రకరణ్ రోడ్ లో ఉంది. ఇది టోటల్ ఎక్స్టెంట్ మీకు ముందే చెప్పాను, 22 acres, HMDA అండ్ TG RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్. మనకి ప్లాట్ సైజెస్ వచ్చేసరికి ఇక్కడ 156 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 400-500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. లాంచింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి అన్ని ఫేసింగ్స్ లో అన్ని సైజెస్ లో ప్లాట్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈవెంట్ అన్నది చాలా గ్రాండ్ గా, చాలా పాంపస్ గా అవుతుంది. అయితే ఇక్కడ బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. నా కళ్ళ ముందరే దాదాపుగా ఒక 10-15 ప్లాట్స్ బుక్ అయిపోయాయి. అంటే అంత మంచి ప్రామినెన్స్ ఉన్న లొకేషన్. అండ్ వీళ్ళు ఏదైతే ప్రైస్ ఈ యొక్క వెంచర్ లో కోట్ చేశారో, సరౌండింగ్ వెంచర్స్ తో ప్రైస్ కాంపిటేటివ్ గా ఇచ్చారు కాబట్టి బుకింగ్స్ అన్నవి చాలా ఫాస్ట్ గా నడుస్తా ఉంది. ఇది HMDA లేఅవుట్ అని మీకు ముందే చెప్పాను కాబట్టి నార్మ్స్ అన్ని కూడా HMDA ప్రకారం చేస్తూ దాంతో పాటు యాడ్ ఆన్ గా ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో రాబోతున్నాయి. ఎందు గురించి అంటే ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ డిమాండ్ ని బేస్ చేసుకుని ఇక్కడ విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. నిజంగా ఇక్కడ విల్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో వచ్చే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో ఇవ్వాలని. అయితే ఇందులో మెయిన్ రోడ్స్ వచ్చేసరికి 40 feet, ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 feet, అన్ని కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చుట్టూరుగా కంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, అవెన్యూ ప్లాంటేషన్, కర్బింగ్ స్టోన్స్ తో పాటు పార్కులు, వాలీబాల్ కోర్టులు, క్రికెట్ కోర్టులు, సీనియర్ సిటిజన్ కూర్చోవడానికి స్పెషల్ గా పార్క్స్, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే n నెంబర్ ఆఫ్ 30+ ఎమ్యూనిటీస్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో రాబోతున్నాయి. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ఈ యొక్క లొకేషన్ లోనే సరౌండింగ్స్ లో ఇప్పటి వరకు గ్లోబల్ సిటీ పేరుతో 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఇది 6th ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. అయితే వీళ్ళు మాటల్లో కాకుండా ప్రాక్టికల్ గా ప్రూవన్ రికార్డ్ ఏంటి అని అంటే, వాళ్ళు ఏదైతే ప్రైజ్ స్టార్ట్ చేశారో ఈ యొక్క లొకేషన్ లో దానికి less than 5 to 6 years టైమ్ లోనే 5 times to 7 times వరకు అప్రిసియేషన్ చేసి కస్టమర్స్ కు చూపించారు. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ తోనే వీళ్ళు ఈ రోజు ఇక్కడ ఇంద్రకరణ్ లొకేషన్ మన రుద్రారం ప్లేస్ లో గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. సో శరవేగంగా ఈ యొక్క ప్రాజెక్ట్ లో సేల్స్ కూడా చేస్తూ ఉన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే చాలా తక్కువ టైం లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఈ ప్లాట్స్ అన్ని కూడా సేల్ అయిపోతాయి. ఎందు గురించి అంటే మనకి రుద్రారం విలేజ్ కి ఇక్కడ ఇంద్రకరణ్ విలేజ్ కి వెరీ వెరీ నియర్ బై ఉంది ఈ యొక్క గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రాజెక్ట్ కి రావడానికి మనం కనెక్టివిటీస్ పరంగా కూడా మాట్లాడుకోవాల్సి వస్తే మనకి ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి నుంచి కూడా ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు. JNTU మియాపూర్ నుంచి ఈ ప్రాజెక్ట్ కి రావచ్చు. ఇన్ ద సేమ్ వే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా రావచ్చు. ఎటు నుంచి రావాలనుకున్నా ఒక ½ an hour డ్రైవ్ లో ఈ యొక్క లొకేషన్ కి రీచ్ అవ్వచ్చు. ఇన్ ద సేమ్ వే పాషమైలారం రోడ్ లో మనకు ఒక కొత్త రోడ్ ఏదైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి కూడా ఈ యొక్క లొకేషన్ కి రావచ్చు. అయితే మనం వచ్చే దారిలో మనకి గౌతమ్ యూనివర్సిటీ అని ప్రెస్టీజియస్ వెరీ వెరీ పాపులర్ యూనివర్సిటీ ఒకటి ఉంది. దాన్ని మనం ల్యాండ్ మార్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఒక లొకేషన్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ లో హార్డ్లీ 1.5 to 2 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇంద్రకరణ్ రోడ్ రుద్రారంలో ఉన్న ఈ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ లో అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఎంత టైం లో అప్రిషియేట్ అవుతుంది అన్న విషయాన్ని నా మాటల్లో కాకుండా ఈ యొక్క కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఇమాం గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. గ్లోబల్ సిటీ 6 వెంచర్ లాంచ్ చేసినందుకు, సక్సెస్ఫుల్ గా 5 కంప్లీట్ చేసుకుని 6. అయితే సార్, మా వ్యూవర్స్ కి ఒక క్వశ్చన్, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్నది మీ మాటల్లో. ఈ రోజు హైదరాబాద్ లో వెస్ట్ జోన్ అనేది బెస్ట్ జోన్ గా ఉన్నది. ఎందుకు బెస్ట్ ఉందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ అయితే BHL, BDL, ODF ప్లస్ IT కంపెనీస్ కూడా బాంబే హైవేకి ఉన్నాయి. దానివల్ల బాంబే రూట్ లో హైయెస్ట్ ఇన్కమ్, హైయెస్ట్ గ్రోత్ వస్తుంది. ఇంతకుముందు చూశారు మోకిలాలో ఇన్వెస్ట్మెంట్, శంకర్పల్లిలో ప్లస్ కోకాపేట, ముత్తంగి, ఇవన్నీ ఇండస్ట్రియల్ IT కంపెనీస్ డెవలప్మెంట్ కావడం వల్ల గ్రోత్ కార్డు దగ్గర ప్లస్ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒక నేమ్ ఉంది. కోకాపేట, ముత్తంగి అండ్ శంకర్పల్లి మూడింటికి గోల్డెన్ ట్రయాంగిల్ అని నేమ్ ఉంది. కాబట్టి దాన్ని ఆనుకొని మనం వెంచర్ చేస్తున్నాము. రుద్రారం దగ్గర 21 acres ప్లస్ వెంచర్ ఇది HMD అప్రూవ్డ్ తోనే ఉంది. ఈ ఏరియా ఎందుకు బెస్ట్ ఉందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర, IT ఎంప్లాయీస్ దగ్గర, నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంది. రుద్రారం దగ్గర హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ నియర్ బై మనం వెంచర్ చేస్తున్నాం కాబట్టి హైయెస్ట్ గ్రోత్ రావడానికి ఛాన్స్ ఉంది. అందువల్లనే గ్రేటర్ ఇన్ఫ్రా నుంచి 5 వెంచర్లు ఏరియాలు కంప్లీట్ చేశాము. నందిగామ, బానూరు దగ్గర ఒకటి, రుద్రారం దగ్గర ఫస్ట్ వెంచర్ చేశాము హైవే ఫేసింగ్ లో, ప్లస్ పాషమైలారం, ఇంద్రకరణ్, ఇవన్నీ వెంచర్లు కంప్లీట్ చేసుకుని 6వ వెంచర్ కూడా ఏరియాలనే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కస్టమర్ కు 200 నుంచి 300% అప్రిషియేట్ వస్తుంది. అది ఎంత టైం లో రావచ్చు సార్? సింపుల్ గా 2 to 3 years చాలండి. ఇక్కడ 2 to 3 years లో మినిమం డబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి
నుంచి ఒక కొత్త 100 feet రోడ్ వచ్చింది. కొల్లూరు నుంచి గాడియం స్కూల్ ఐడియా ఉంది. గాడియం స్కూల్ నుంచి మన సైట్ కు డైరెక్ట్ 10 kilometers లో మనం స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కొల్లూరులో ఎంత హై రైజ్ గ్రోత్ ఉంది, హై రైజ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ మినిమం 12 నుంచి 15 కోట్లు ఉంది. అక్కడి నుంచి మనం ఇంకా 12 kilometers దూరం ఉంది. ప్లస్ బిహెచ్ఎల్ అందరికి తెలిసిందే, బిహెచ్ఎల్ టౌన్షిప్, ముత్తంగి ప్లస్ పడాన్చేరో, అక్కడి నుంచి మనం ఇంకా 12 kilometers దూరం ఉంది. అందువల్ల ఫాస్టెస్ట్ గ్రోత్ ఈ ఏరియాలో రావడానికి ఛాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ లో ప్రైస్ ఏంటి అని అంటే, సరౌండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని చూసి రండి. వాళ్ళకన్నా మేము 1000 నుంచి 1500 వరకు తక్కువ ప్రైస్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ లో మేము ప్రైస్ కోట్ చేస్తున్నాము. అందరికన్నా కూడా బెటర్ గా మేము డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. దానికి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఏంటి అని అంటే, ప్రీవియస్ వెంచర్స్ అవి కూడా చూడొచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఏంటి రేట్